గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ కొత్త బ్యాచ్ ఏదైతే ఉందో 25-26 అడ్మిటెడ్ బ్యాచ్, ప్రజెంట్ రన్ అవుతున్న బ్యాచ్ వాళ్ళ యొక్క మోడల్ పేపర్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. యాజ్ యూజువల్ మనకి ఆంధ్ర యూనివర్సిటీ మ్యాక్సిమం టైము 3 hours అండ్ మ్యాక్సిమం మార్క్స్ 75 మార్క్స్ యాజ్ యూజువల్. సో మనకి ఫస్ట్ సెమిస్టర్లో రాసినట్లుగానే సెక్షన్ ఏలో మనం ఆన్సర్ ఎనీ 5 questions ఆఫ్ ది ఫాలోయింగ్. మనం సెక్షన్ ఏలో 5 questions రాయాలి. 5 5s 25 మార్క్స్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ని సెక్షన్ ఏ 5 marks క్వశ్చన్స్ మనకి ఎన్ని ఇస్తాడు, మనకి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మనకి ఆల్మోస్ట్ ఆల్ 10 questions ఇస్తున్నాడు. ఇవి ఓపెన్ చాయిస్ అంటే టోటల్ 5 units నుంచి మనకి 10 questions అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిలో మనం ఎనీ 5 మనకు నచ్చిన 5 questionsని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఎగ్జామ్లో రాయాలి. అయితే ఈ 5 questions కూడా మనకి ఎలా ఇస్తాడు ఎగ్జామ్లో, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చూసింగ్ ది కరెక్ట్ ఫామ్ అన్నాడు. అంటే ఇది యూనిట్ 1 నుంచి కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ దాంట్లో టాపిక్. అంటే యూనిట్ 1లో ఉన్న గ్రామర్ పార్ట్ మనకి 5 bits ఇచ్చాడు. అంటే ఈచ్ వన్ క్యారీస్ 5 marks. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా మనకి యూనిట్ 1లో ఉన్న ఆన్ సేయింగ్ ప్లీజ్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి యూనిట్ 1లో యాక్చువల్గా ఆన్ సేయింగ్ ప్లీజు, ½ రూపీ వర్త్, కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. అంటే 3 topics మనకి యూనిట్ 1లో ఉంటే మనకి ఇక్కడ 2 topics ఇవ్వడం జరిగింది. ఒకటి కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్, ఇక్కడ ఆన్ సేయింగ్ ప్లీజ్. మరి ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఇక్కడ ½ రూపీ వర్త్. ఈ ½ రూపీ వర్త్ అనేది మనకి ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్లో వస్తుంది, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి యూనిట్ 1లో 2 questions ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా థర్డ్ క్వశ్చన్ చూస్తే మనకి ఇది సెకండ్ యూనిట్ నుంచి వస్తుంది. స్కానింగ్ గ్రామర్ పార్ట్లో ఉన్న స్కానింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అయితే మనం స్కానింగ్ చదువుకుంటే ఎగ్జామ్లో గ్యారంటీ క్వశ్చన్. సో స్కానింగ్ అనేది సెకండ్ యూనిట్ నుంచి వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ కూడా మనకి సెకండ్ యూనిట్ నుంచి. ఏంటి ఇచ్చాడు? మార్టిన్ లూథర్ కింగ్ ఐ హ్యావ్ ఏ డ్రీమ్ ఉంది కదా, దాని నుంచి మనకి సెకండ్ వస్తుంది. అంటే ఇది గ్రామర్ పార్ట్, ఇది మనకి లిటరేచర్ పార్ట్ కింద వస్తుంది. అలాగే సిక్స్త్ క్వశ్చన్ కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. అంటే ఇదేంటిది? రిపోర్ట్ రైటింగ్ మనకి దేంట్లో ఉంది? థర్డ్ యూనిట్లో రిపోర్ట్ రైటింగ్ అనేది ఉంది. సో ఏదో ఒక టాపిక్ మీద మనకి రిపోర్ట్ రైటింగ్ రాయమని అంటాడు. అది కాలేజ్ యాన్యువల్ డే అవ్వచ్చు, ఫ్రెషర్స్ డే అవ్వచ్చు, లేకపోతే మీరు చూసిన ఇన్సిడెంట్ దేనైనా రిపోర్ట్ చేయమనొచ్చు. దేని గురించి అయినా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అలాగే సెవెంత్ క్వశ్చన్ సుధామూర్తి హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్. సో దట్ ఈస్ సుధామూర్తి ఈజ్ ఆల్సో ఫ్రమ్ థర్డ్ యూనిట్. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ యూనిట్లో మనకి 3 topics ఉన్నాయి. 3 topicsలో 2 topics ఇక్కడ కవర్ చేశాడు. సెకండ్ యూనిట్లో 3 topics ఉన్నాయి, మనకి ఇక్కడ 2 కవర్ అయ్యాయి. థర్డ్ యూనిట్లో 3 topics ఉన్నాయి, ఇక్కడ 3 కవర్ చేయడం అనేది జరిగింది. అలానే నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో మనకి ఇది పై చార్ట్ ఇచ్చాడు. ఫోర్త్ యూనిట్లో మనకి ఏమున్నాయి? ఫోర్త్ యూనిట్లో మనకున్న టాపిక్స్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడు అండ్ పై చార్ట్స్, ట్రీ డయాగ్రాము, ఫ్లో చార్టు, నోట్ మేకింగ్. ఇక్కడ దీంట్లో ఉన్న పై చార్ట్ ఇక్కడ కవర్ అయిపోయింది. నెక్స్ట్ ప్రిపేర్ ఏ సూటబుల్ నోటీస్. ఈ నోటీస్ అనేది మనకి ఇది 5th chapter నుంచి వస్తుంది. మనకి ఇది 5th chapter. 10th one డిస్క్రైబ్ ది వన్ షుడ్ వర్క్ అకార్డింగ్ స్వామి వివేకానంద. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ వర్క్ అంటే మనకి ఎక్కడది? ఇది 5th unit నుంచి వస్తుంది మనకి. సో మనకి ఇక్కడ టోటల్గా అన్ని క్వశ్చన్స్ కూడా మనకి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్, ఇది థర్డ్ యూనిట్, ఫోర్త్
4th యూనిట్, 5th యూనిట్ అంటే మనకి ప్రతి యూనిట్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ప్రతి యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్, ఈచ్ వన్ 5 మార్క్స్, అంటే మనకి 10 మార్క్స్. అంటే మనకున్న ప్రతి యూనిట్లో ఉన్న 3 టాపిక్స్లో మనకి సెక్షన్ ఏలోనే మనకి ఏం చేస్తున్నాడు, 2 టాపిక్స్ని కవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సెక్షన్ బికి వద్దాం. సెక్షన్ బి ఎ బిట్ మోర్ ఇంట్రెస్టింగ్ వన్. సెక్షన్ బి అనేది గుర్తుపెట్టుకోవడం కూడా మనకి చాలా ఈజీ. సెక్షన్ బి ఎన్ని మార్క్స్, మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ సెక్షన్ బిలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంటి, 2 క్వశ్చన్స్ 5 యూనిట్స్కి 5 క్వశ్చన్స్ చేయాలి. 5 యూనిట్స్కి 5 క్వశ్చన్స్, 5 యూనిట్స్ 5 క్వశ్చన్స్, 10 మార్క్స్. కాకపోతే 11th A, 11th B ఈ రెండు కూడా యూనిట్ 1 నుంచే ఇస్తాడు. కాకపోతే ఐదర్ దిస్ ఆర్ దిస్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం రాయాలి. సో మళ్ళీ అగైన్ యూనిట్ 1లో మనకి ఏంటి, ఆన్ సేయింగ్ ప్లీజు, నెక్స్ట్ ₹1/2 వర్త్. మీరు ఇక్కడ ఇంట్రెస్టింగ్ వన్ ఏంటి, మీకు ఆల్రెడీ యూనిట్ 1లో మనకి 3 టాపిక్స్ ఉంటే 3 టాపిక్స్లో 2 టాపిక్స్ ఇక్కడ 5 మార్క్స్కి ఇచ్చాడు, గ్రామర్ కన్వర్షన్ అవర్స్ ఇచ్చాడు. ఆన్ సేయింగ్ ప్లీజు ఇక్కడ ఒకటి ఉన్నది, మళ్ళీ అగైన్ 10 మార్క్స్ ఇక్కడ ఆన్ సేయింగ్ ప్లీజ్ ఇచ్చాడు, మళ్ళీ మిగిలిపోయిన ₹1/2 వర్త్ కూడా ఇక్కడ కవర్ చేశాడు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆన్ సేయింగ్ ప్లీజ్ కానీ మీరు కానీ చదివితే అక్కడ 5 మార్క్స్కి ఇక్కడ 10 మార్క్స్కి అంటే టోటల్గా 15 మార్క్స్కి మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంది. 10 మార్క్స్లో మనకి కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి 2 లిటరేచర్ పార్ట్స్ని మనం చదువుకుంటే మినిమం ఇక్కడ 10 మార్క్స్ అక్కడ 5 మార్క్స్ మినిమం మనం ఆన్సర్ చేసే అవకాశం గ్యారంటీ ఉంటుంది. సో కొంచెం మనకి క్వశ్చన్ పేపర్ని అండర్స్టాండ్ చేసుకుంటే మనం తక్కువ టైంలో ఎలాగా ఆన్సర్ చేయగలం అనేది మనకి తెలుస్తుంది. ఇక మూవింగ్ టు ద నెక్స్ట్ సెకండ్ యూనిట్. ఇప్పుడు మనకి 12A ఉంది, 12B ఉంది. 12A 12B రెండు కూడా మనకి ఎక్కడి నుంచి ఇస్తాడు, యూనిట్ 2 నుంచి వస్తాయి. యూనిట్ 2లో ఇఫ్ పోయం ఉంది కదా, ఈ ఇఫ్ పోయము 10 మార్క్స్కి, అలాగే ఐ హ్యావ్ ఏ డ్రీమ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఐ హ్యావ్ ఏ డ్రీమ్ ఉంది కదా, ఈ ఐ హ్యావ్ ఏ డ్రీము నుంచి ఒక క్వశ్చన్, అంటే ఇది ఒక 10 మార్క్స్కి మనకు వస్తుంది. మళ్ళీ మనకి యూనిట్ 2లో మనకి స్కిమ్మింగ్ స్కానింగ్ అని ఉంది కదా, అదొకటే గ్రామర్ పాయింట్. ఆ గ్రామర్ పాయింట్ ఆల్రెడీ మనకి ఇక్కడ కవర్ అయిపోయింది 5 మార్క్స్కి. ఇంకా మిగిలిపోయిన 2 లిటరేచర్ పార్ట్స్ అంటే ఒక పోయము నెక్స్ట్ లెసన్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే సేమ్ థర్డ్ యూనిట్ నుంచి మనకి ఇక్కడ రాయాలి. థర్డ్ యూనిట్లో ఇక్కడ ఏముంది, నెవర్ నెస్ట్, ఇది ఒక ప్రోజ్ పార్ట్ ఉంది. అలాగే ఓమర్ హెన్రీ గిఫ్ట్ ఆఫ్ మ్యాగీ ఇది. సో ఇది మనకి అంటే మనకి థర్డ్ యూనిట్లో యాక్చువల్గా మనకు ఉన్నవేంటి, నెవర్ నెస్ట్, గిఫ్ట్ ఆఫ్ మ్యాగీ అండ్ రిపోర్ట్ రైటింగ్ అనేవి ఉన్నాయి. సో రిపోర్ట్ రైటింగ్ 5 మార్క్స్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, రిపోర్ట్ రైటింగ్ మనకి ఎన్ని మార్కులకు ఉంది, 5 మార్క్స్కి వెళ్ళిపోయింది. ఇవ్వండి ఇక్కడ రిపోర్ట్ రైటింగ్ అనేది వెళ్ళిపోయింది. సో అగైన్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఎస్ఏ పార్ట్ ఇక్కడ రిపోర్ట్ రైటింగ్ పోయింది. రిమైనింగ్ 2 టాపిక్స్ ఇక్కడ మనకి 10 మార్క్స్కి వచ్చాయి. సో నెక్స్ట్ వన్ 14A అండ్ 14B. 14A అండ్ 14B యూనిట్ 4కి సంబంధించినవి. యూనిట్ 4లో ఉన్న హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ సుధామూర్తి, మనకి ఇక్కడ సుధామూర్తి 10 మార్క్స్కి ఇచ్చారు. అలాగే యూనిట్ 4లో మనకి ఇంకేమున్నాయి, పై చార్ట్స్, ట్రీ డయాగ్రామ్ అండ్ ఫ్లో చార్ట్. ఈ 3 టాపిక్స్ మీద మనకి షార్ట్ క్వశ్చన్స్లోనే వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇవి జనరల్గా షార్ట్ క్వశ్చన్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక అది 5 మార్క్స్కి వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలిపోయిన టాపిక్ ఏంటి, 4th యూనిట్లో నోట్ మేకింగ్. ఇంటర్మీడియట్లో మనం చేసాం కదా నోట్ మేకింగ్, ఇక్కడ కూడా అగైన్ మనకి డిగ్రీలో నోట్ మేకింగ్ అనేది ఉంది. సో మనకి యూనిట్ 4లో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. లిటరేచర్ పార్ట్ అయితే మనకు ఒకటే ఉంది, హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్, ఇది గ్యారంటీ క్వశ్చన్.
ఇంకా పై చార్ట్స్లోని పై చార్టు, ట్రీ డయాగ్రాము, ఫ్లో చార్ట్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి షార్ట్ క్వశ్చన్స్లోకి వచ్చే అవకాశం ఉంది. అదే నోట్ మేకింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ టాపిక్ పారాగ్రాఫ్ అంతా చదువుతాం. నోట్ మేకింగ్ మనకి ఇంపార్టెంట్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, పాయింట్స్ అన్నీ తయారు చేసి మనం నోట్ మేకింగ్ తయారు చేస్తాం. అలాగే 15th ఏ అండ్ 15th బి, ఇది మనకి ఏ యూనిట్ నుంచి వస్తుంది? 5th యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. 5th యూనిట్లో మనకి ఒక్కటే లిటరేచర్ పార్ట్ ఉంది, లెసన్ పార్ట్. అదేంటది? సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేది మనకు ఉంది. ఈ సీక్రెట్ ఆఫ్ వర్క్ మీద మనకి ఇది గ్యారంటీ క్వశ్చన్, అంటే ఇది మనం చదువుకున్నా అంటే 10 మార్క్స్ గ్యారంటీ. ఇంకా దీనికి ఆల్టర్నేట్గా మనకి ఇంకేమున్నాయి? అందులో ఉన్న టాపిక్స్ ఏంటి మనకి? నోటీస్, ఎజెండా అండ్ మినిట్స్, ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. వీటి మీద మనకి క్వశ్చన్లు అడగాలి. ఈ నోటీస్, ఎజెండా, మినిట్స్ అనేది మనకి ఏం చేస్తున్నాడు వాడు? షార్ట్ క్వశ్చన్ సెక్షన్ ఏలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిపోయింది ఏంటి? వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక 10 సెంటెన్సెస్ ఇచ్చి మనం వాటికి ఆన్సర్లు రాయాలి. సో మనకి ఇది 10 ఇచ్చేసి 10 రాయమన్నాడు. సో ఇదైనా మనం రాయొచ్చు, లేదనుకుంటే సింపుల్గా సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేదైనా మనం చూసుకోవచ్చు. స్టూడెంట్స్, మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనకి తక్కువ టైంలో మనం ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవాలంటే మన సిలబస్ ఏంటి? ఆల్రెడీ మీకు సిలబస్ అనేది నా ప్రీవియస్ వీడియోలో మీకు పోస్ట్ చేశాను. సిలబస్ ఏంటి, మోడల్ పేపర్ ఏంటి, మోడల్ పేపర్ని ఇప్పుడు నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా స్టడీ చేస్తే తక్కువ టైంలో మనం సెలెక్టివ్గా ఏ క్వశ్చన్స్ చదువుకొని ఈజీగా స్కోర్ చేసుకోవాలనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. నెక్స్ట్ మనకు రాబోయే వీడియోస్లో మనకి మోడల్ పేపర్ బేస్ చేసుకొని గ్రామర్ని, లెసన్ సమ్మరీస్ని మీకు త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ క్వశ్చన్ పేపర్ని మీరు ఇలా ఇప్పుడు నేను చెప్పినట్లుగా పాజ్లో పెట్టుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇలా పాజ్లో పెట్టుకొని కానీ చదువుకోండి. ఇప్పుడు ఇలా స్లోగా స్క్రోల్ చేస్తున్నాను కదా, ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తే ఏమవుతుంది? మీకు క్వశ్చన్ పేపర్ పూర్తిగా